గురువుగారు మకర రాశి వారికి వచ్చేసి ఈ అక్టోబర్ మాసంలోని మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? దాని గురించి అయితే ఒకసారి మాకు చెప్పండి. మనకు ఈ అక్టోబర్ మాసం అశ్వజ మాసం హ్మ్. అట్లాగే మకర రాశి యొక్క మకర రాశి. ఫలితాలు చూసినట్టయితే మకర రాశిలో మనకు నక్షత్రాదులు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, అట్లాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు హ్మ్. దీనిలో చెందినటువంటి మకర రాశి వారికి చూసినట్టయితే జన్మస్థ శని సంచారం వల్ల అపకీర్తి అప్పటి వరకు పేరు ముటగట్టు ఉన్నది కూడా ఒక్కసారి పేరు పోవటం అనేది జరుగుతుంటుంది. ఓకే. కాబట్టి జన్మంలో శని వల్ల కొంత నిరాశగా ఉండటం, స్తబ్దుగా ఉండటం, పట్టుదల లేకపోవడం, పనిలో జాప్యం జరగటం, ప్రతి పని కూడా ఆగిపోయి నిర్ణయం తీసుకోవటం, నిర్ణయాధికారం కూడా కొద్దిగా ఆలోచించటము, ప్రతి విషయాన్ని అట్లా కొద్ది ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది శని వల్ల. రాహు తృతీయంలో సంచారం వల్ల సౌఖ్యాలు పొందటం, అట్లనే వీరితో తోబుట్టువులు ఏవైతే వీళ్ళ సహకరించటం, వాళ్ళ వల్ల రావాల్సిన ధనం కానీ వాడవలసిన సహకారం కానీ అత్యద్భుతంగా ఉండటం, అట్లానే భార్య వల్ల కూడా అనుకూలంగా ఉండటం జరుగుతుంది. హ్మ్. ఈ విధంగా గురువు వక్రీకరించి ఉన్నాడు కాబట్టి వీరికి ఈ వక్రీకరించినటువంటి గురువు ఏదైతే ఉందో చతుర్థ స్థానం ముందు ఉండడం వల్ల బంధు ప్రేమ ఏదైతే ఉంటుందో కొంత వరకు ఇబ్బందులు కలగజేయటం, పాండిత్యం చదువుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో కొంత జ్ఞానాన్ని కోల్పోవటం, హ్మ్. తర్వాత వీరికి కొంతవరకు ఏదైతే సౌఖ్యాలు పడుతున్నారో ఇప్పటివరకు ఆ సౌఖ్య విహీనం కావటం అనేది ఈ యొక్క గురుడు వక్రీకరించిన గురువు వల్ల గోచరిస్తున్నాయి. ఓకే. కుజుడు 6లో ఉండటం వల్ల, సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు కోపగించుకోకపోవటం మంచిది. హ్మ్. కోపాన్ని తెచ్చుకుంటే తన కోపమే తనకు శత్రువు శత్రువు అన్నట్టుగా అంటారు. ఆ శత్రు భావనగా మిమ్మల్ని చూస్తుంటారు. అట్లానే కుజుడు సప్తమ స్థానంలో ఉండడం ఎక్కువ కడుపు సంబంధించి లేదా హార్ట్కి సంబంధించి కానీ కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అట్లాగే భుజాలకు సంబంధించి నొప్పులు కానీ, ఈ విధంగా మోకాళ్ళు నొప్పులు కానీ, అరికాళ్ళు కానీ కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అంటే కాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి, గుండె సంబంధించినటువంటి వాటిని జాగ్రత్త చూసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే అద్భుతమైనటువంటి మాట ఏంటంటే మకర రాశికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా హ్మ్. రాహు వల్ల అనుకూలమైన అంశాలు వీళ్ళకి. ఓకే. వీళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి? రాహు అనుకూలిస్తున్నాడు. ఓకే. తర్వాత కేతు వీరికి అష్టమ స్థాన సంచారం, ఆకస్మికమైన ధన లాభాలు. అప్పటి వరకు బాగుంటుంది, ఒక్కసారిగా బాగుండకపోవటం, అప్పటి వరకు లాభాలు లేవని కూడా ఒక్కసారిగా లాభాలు రావటం, అంటే ఆకస్మికంగా విచక్షణారహితంగా ఒక్కసారిగా మార్పులు చేర్పులు వస్తాయి. ఓకే. రవి బుధులు వీరికి అష్టమ స్థానం నుంచి నవమ స్థానంలోకి వస్తున్నారు. కాబట్టి నవమ స్థానం రవి ఉండటం వల్ల కొంత మంచిది కాదు. పూర్వీకులు కానీ లేదా తనకు తాను కొంత దేవారాధన చేసుకోవాలన్న ఆలోచన రావటం, హ్మ్. అది కొద్దిగా బాగా ఎక్కువగా ఉండటం. బుధుడు ఏంటంటే లౌకిక జ్ఞానం లేకపోవటం వల్ల కొంత ఇబ్బంది పడతారు. అంటే అందరూ మాట్లాడే రీతిలో మాట్లాడాలి కానీ నాకు రీతిగా నేను మాట్లాడుకుంటా అనేది లక్షణం కరెక్ట్ కాదు కదా. అవును. వీళ్ళు తోచింది ఏదో మాట్లాడుతున్నా వింటుంటారేమో అనుకుంటారు కానీ అక్కడ ఏమి వినరు. ఆ ఒక లక్షణం ఉంది. తర్వాత గురుడు యొక్క శుక్రుడు 10లో ఉండటం, శుక్రుడు వీరికి ఈ యొక్క 11వ స్థానంలో ఉండటం వల్ల కొంత ఉత్తమమైన పరిచయాలు ఏవైతే ఉంటాయో వాటిని బాగా ఉంటాయి. హ్మ్. అట్లా కొన్ని ఇబ్బందులు పడతారు. పిసినారితనం కొంత అవకాశం ఉంటుంది. రూపాయి పెట్టే చోట ఆటానే పెడితే చాలే అనుకునే రకం, రూపాయి పెట్టే చోట అర్ధ రూపాయి అట్లా పెట్టుకోవడం చాలే అనుకుంటారు. ఖర్చు ఎక్కువ చేయకుండా చూసుకుంటారు. ఈ విధంగా కొంత ఇబ్బందులు ఉంటుంది లోభగుణం వల్ల. తర్వాత మకర రాశి వారికి చెప్పారు కదా రాహు బాగా అనుకూలంగా ఉన్నాడని చెప్పి. అవును. కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మళ్ళీ బయటకు వచ్చే అవకాశం బాగా ఉంటుంది, కాలస్వరూపం రాహు కాబట్టి. అవును. మరి ఇది ఇంకా మంచి ఫలితాలు వీరికి ఎక్కువ రావాలి అనుకుంటే కనుక ముఖ్యంగా వీరికి బాలేదయ్యా అంటే కుజుడు నీచ స్థితి 6వ స్థానంలో ఉండటం వల్ల రుణాలు రోగాదులు పెరగలే అవకాశం ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి కవచం, సుబ్రహ్మణ్య అష్టోత్తరం ఎంతవరకు అయితే అంతవరకు చేసుకోవటం మంచిది. ఓకే. దానం ధర్మం అంటే కందిపప్పు కానీ కందులు కానీ దానం చేయటం వల్ల మంచి చేకూరుతుంది మకర రాశి వారికి.